మనకు రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ద్వారా ప్రయోజనాలే కాదు ముప్పు కూడా పెరుగుతూ వస్తుంది. మన ప్రమేయం లేకుండానే మనకు సంబంధించిన సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ తరహా టెక్నాలజీతో స్పై కెమెరాలు కూడా ఒక భాగమే. హోటళ్లకు, షాపింగ్ మాల్లలో ట్రయల్ రూమ్లకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. హాస్టల్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్ లో ట్రయల్ రూమ్ ఇలా వివిధ ప్రదేశాల్లో స్పై కెమెరాలు దర్శనమిస్తున్నాయి. మహిళలు వెళ్లిన ప్రాంతాల్లో స్పై కెమెరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. గోడలు, స్విచ్ బోర్డుల్లో చిన్న చిన్న రంధ్రాలు, నల్లని డాట్స్ వంటివి ఉన్నాయేమో చూసుకోవాలంటున్నారు పోలీసులు. స్పై కెమెరాలను స్మోక్ డిటెక్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు, ఏసీలు, వాల్ పెయింటింగ్స్, పుస్తకాలు, మొక్కలు, బొమ్మలు, లైట్లు, కుషన్లు, అలమారాలు, టిష్యూ బాక్సులు వంటి వాటిలో దాచే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. స్పై కెమెరాలను గుర్తించేందుకు ఫోన్లను ఉపయోగించవచ్చు. సాధారణంగా స్పై కెమెరాలు ఒక రకమైన రేడియో ఫ్రీక్వెన్సీతో రన్ అవుతుంటాయి. ఈ ఫ్రీక్వెన్సీ వల్ల ఎవరికైనా ఫోన్ చేస్తున్నప్పుడు సిగ్నల్ సమస్య ఎదురవ్వచ్చు, లేదా ఫోన్ మాట్లాడుతుంటే గరగరమంటూ శబ్దం వినిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్య ఎదురవుతోందంటే అక్కడ రహస్య కెమెరా ఉన్నట్లు అనుమానించాలంటున్నారు ఎక్స్పర్ట్స్. కొన్ని స్పై కెమెరాలను అద్దం వెనుక పెడుతుంటారు. దీన్ని గుర్తించడం చాలా కష్టమే. సాధారణ అద్దాలకు బదులుగా 2-వే మిర్రర్స్ ని కూడా అమర్చుతుంటారు. ఇవి మనకు అద్దంలానే కనిపించినప్పటికీ వాటి వెనుక భాగం వైపు ఉన్న వారికి మనం చాలా స్పష్టంగా కనిపిస్తాం. కాబట్టి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ తరహా అద్దాలు ఉన్నాయో కూడా ఓసారి సరిచూసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. చేతి వేలితోనే అది సాధారణమైన అద్దం ఉందా, 2-వే మిర్రర్ ఉందా అనేది తెలుసుకోవచ్చు. చూపుడు వేలు కొసను అద్దానికి ఆనించి ఉంచినప్పుడు వేలికి అద్దంలో కనిపించే వేలి ప్రతిబింబానికి మధ్య కాస్త గ్యాప్ ఉన్నట్లు అనిపిస్తే అది నిజమైన అద్దం. అలా కాకుండా వేలికి దాని ప్రతిబింబానికి మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా రెండూ తాకుతున్నట్లు కనిపిస్తే అది 2-వే మిర్రర్ అవుతుందని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. సాధారణంగా స్పై కెమెరాలన్నీ నైట్ విజన్ మోడ్వే అయ్యుంటాయి. వీటి నుంచి ఓ చిన్న లైట్ లాంటిది వస్తుందంటున్నారు పోలీసులు. అందుకే గదిలో పూర్తిగా ఏమాత్రం లైట్ లేకుండా చీకటిగా చేయాలి. ఎక్కడి నుంచైనా చిన్న ఆకుపచ్చ లేదా ఎరుపు లైట్లు వస్తున్నాయేమో అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా వస్తే లైట్లు ఆన్ చేసి అక్కడ స్పై కెమెరా ఉందేమోనని చెక్ చేసుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. మొబైల్లో ఉండే కొన్ని యాప్స్ ద్వారా కూడా రహస్య కెమెరాలు ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు అంటున్నారు పోలీసులు. ఫోన్లోని కెమెరాని ఆన్ చేసి గది మొత్తం నిశితంగా పరిశీలించాలంటున్నారు. ఈ క్రమంలో రహస్య కెమెరాలకుండే ఎల్ఈడి లైట్లు కనబడతాయని తెలిపారు పోలీసులు. స్పై కెమెరాలు కనిపిస్తే సంబంధిత యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఫోన్లో ఫోటో తీసి ఆధారాలు చూపిస్తే ఆ ఓనర్స్ పై కేసులు నమోదు చేస్తామంటున్నారు. స్పై కెమెరాలను అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.